నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మూడు పార్టీల ఎజెండా ఒక్కటే, రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యమన్న బాబు. కూటమిలో గుబులు పుట్టిస్తున్న అసంతృప్తులు, తిరుపతిలో సుగుణమ్మ, విజయవాడ పశ్చిమలో పోతిన అసమ్మతి రాగం. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కోసం గులాబీ పార్టీ పట్టు, గోవాలో క్యాంప్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్. ప్రకంపనలు సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసు, బీఆర్ఎస్ కోసం పనిచేసిన పోలీసు అధికారులు. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల 6వ జాబితా విడుదల, రాజస్థాన్లో 4, తమిళనాడులో 1 స్థానానికి అభ్యర్థులు ఖరారు. ఐపీఎల్ ఫైనల్ షెడ్యూల్ విడుదల, హైదరాబాద్లో 7 మ్యాచ్లు. కుప్పంలో 1,00,000 మెజారిటీ సాధించడమే లక్ష్యమని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కుప్పం పర్యటనలో భాగంగా మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తారని చెప్పారు. దేశం గర్వించేలా కుప్పం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామన్నారు. జగన్ మాదిరిగా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగడం తనకు తెలియదని, సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచడమే తనకు తెలుసని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న కౌరవ సభను మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి గౌరవ సభగా మారుస్తామని చంద్రబాబు అన్నారు. మీకిచ్చేది 10 రూపాయలు, దోచేది 100 రూపాయలు. అదే జలగా మనకు తెలియదు. ఒక్కసారి జలగ్గానే మన దగ్గర చేరితే రక్తం తాగుతానే ఉంటుంది. మన కుప్పంలో ఎన్ని దౌర్జన్యాలు జరిగాయో చూస్తున్నారా మీరు? మొత్తం రాళ్లు కూడా దోచేశారు, అవునా కాదా? మట్టి కూడా దోచుకున్నారు, ఇసుక మింగేశారు. ఏం చెప్పాలి, నాకైతే అనిపిస్తుంది, ఇలాంటి రౌడీలు చూస్తే నాకు అనిపిస్తుంది, ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. రోజు వస్తుంది, బజార్లో నిలబెడతా, మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పిలిచిన దానికంటే 4 గింతలు ఎక్కువ వచ్చారు అంటే ఈ రాష్ట్రంలో మహిళలంతా ఏకపక్షమే. అదే తెలుగుదేశం, అదే మిత్రపక్షం. ఇది కౌరవ సభ. మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిచి గౌరవ సభ చేసి అడుగు పెడతా ముఖ్యమంత్రిగా అని చెప్పాను ఆ రోజే. ఆ మాటతోనే బయట వచ్చా. రాష్ట్రంలో అధికార పంట, వ్యవసాయ పంట, వాణిజ్య పంట గంజాయి. ఏమమ్మా, గంజాయి దాగినోడికి తల్లికి పెళ్ళానికి వ్యత్యాసం తెలుస్తుందా? ఆ పిల్లలు మీ దగ్గర ఉంటారా? మీ పిల్లల గంజాయికి అలవాటైతే ఏమవుతారు మీరు? నిన్నే మీరు చూశారు. గంజాయే కాదు, డ్రగ్స్. డబ్బులకు కక్కుర్తిపడి విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందని అడుగుతున్నా. అదే తెలుగుదేశం హయాంలో రాలేదేవాడు? రావాలంటే భయపడ్డారే. అంటే మీరే అలాంటి తప్పుడు వ్యాపారాలు, చీకటి వ్యాపారాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. అందుకే ఇవన్నీ జరిగాయి. అవసరమైతే మా ఆడబిడ్డల కోసం ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొచ్చి మీ అందరినీ కాపాడుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. కల్లబుల్లి మాటలు చెప్తారు, మిమ్మల్ని బెదిరిస్తారు, భయపెడతారు. ఎన్నికల ముందు 1/4 బాటిల్ ఇస్తారు మీ పిల్లలకి.
అవి తాగిన తర్వాత గంజా ఇస్తారు, అది అయిన తర్వాత డ్రగ్స్ ఇస్తారు. అంటే మన బతుకంతా కూడా వీళ్ళు చెప్పే ఏదో పనులు చేసి నేరాలు ఘోరాలు చేసి మన జీవితాలు నాశనం చేసుకుంటాం. కుప్పం నియోజకవర్గంలో మీరే ఆలోచించి, నేను ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని, కుప్పం నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకున్నారు. 70,000 మెజారిటీ వచ్చాయి. కానీ ఈసారి మాత్రం 1,40,000 ఏళ్లలో ఏం చేశారో 35 ఏళ్లలో 5 సంవత్సరాల్లో చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేనంటున్నా, వైనాట్ పులివెందల బాబాయిని గొడ్డల పేరుతో ఎత్తేసిందానిగా, రాష్ట్రాన్ని దోపిడీ చేసిందానిగా అని అడుగుతున్నా, అవునా కాదా? రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేసిందని నీకు ఓటేయాలనా? అందుకే ఈ రోజు కుప్పం మీటింగ్ ద్వారా ప్రజాగళాన్ని పూరిస్తున్నాం. ఈ ప్రజాగళం ఉధృతంగా మారి అడ్డం వస్తే కొట్టుకోబోతారు తప్ప, ఆ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతారు తప్ప ఎన్నికొచ్చే సమస్య లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏపీలో ఎలక్షన్ ఫీవర్ పీక్ స్టేజ్కు చేరిపోయింది. ఎన్నికల పోలింగ్కు కౌంట్డౌన్ స్టార్ట్ కావడంతో ప్రధాన పార్టీల అగ్రనేతలు ప్రచార పర్వంలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. ఓవైపు సీఎం జగన్, మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని మరింత పదునెక్కించే పనులు పడ్డారు. అంతేకాదు, సేమ్ డేట్ సేమ్ సెంటర్లో మాటల తూటాలు పేల్చేందుకు ఈ ఇద్దరు నేతలు సై అంటున్నారు. దీంతో సీమ సందుల్లో సవాళ్ల రాజకీయం మరింత వేడెక్కనుంది. వచ్చే 2 వారాలు రాష్ట్రంలో ఎన్నికల వేడి కనిపించనుంది. ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అవడంతో పార్టీలన్నీ ప్రచార కార్యక్రమంలో తలమునకలై ఉన్నాయి. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. ఇక అగ్రనేతల ప్రచార పర్వమే మిగిలింది. ఈ నేపథ్యంలో 2 పార్టీల అగ్రనేతలు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. అయితే షెడ్యూల్ విడుదల తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న నేతలు నోటిఫికేషన్ వచ్చేలోగా మరోసారి రాష్ట్రాన్ని చుట్టేసేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ఒకవైపు సీఎం జగన్, మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇద్దరు అగ్రనేతలు ప్రచార పర్వంలోకి దిగడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ అమాంతం పెరగనుంది. ఇప్పటికే సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించిన వైసీపీ తాజాగా మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ యాత్ర కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమై ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం వరకు కొనసాగనుంది. తొలి రోజు వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి యాత్రను ప్రారంభించనున్నారు సీఎం జగన్. అదే రోజు సాయంత్రం ప్రొద్దుటూరులో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. 28న నంద్యాల లేదా ఆళ్లగడ్డలో ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. సాయంత్రం నంద్యాలలో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. 29న కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలోకి బస్సు యాత్ర ప్రవేశిస్తుంది. ఆ రోజు సాయంత్రం ఎమ్మిగనూరులో నిర్వహించనున్న సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఈ నెల 27 నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు. మార్చి 31 వరకు ఆయన పర్యటనలు కొనసాగుతాయి. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించారు. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు చంద్రబాబు. 28న రాప్తాడు, సింగనమల, కదిరి, 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో పర్యటిస్తారు. అయితే సీఎం జగన్, చంద్రబాబు ఇద్దరు రాయలసీమ నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడం ఆసక్తి రేపుతోంది. సొంత జిల్లాల ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న ఇద్దరు నేతలు మార్చి 29న ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకేసారి పర్యటించనున్నారు. మొత్తానికి 2 పార్టీల అగ్రనేతలు ఒకేసారి ప్రజల మధ్యకు వస్తూ ఉండడంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు టికెట్ ఖరారైన అభ్యర్థులు ప్రచార పర్వంలో బిజీగా ఉండగా అధినేతలు జనం మధ్యకు వచ్చి ప్రచార ఉధృతిని మరింత పెంచనున్నారు. మరి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో అనేది వేచి చూడాలి. ఉమ్మడి చిత్తూరు టీడీపీలో అసమ్మతి అధిష్టానానికి తలనొప్పిగా మారింది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఇప్పుడు అధిష్టానంపై అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం స్థానంలో జనసేన అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసుల పేరును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన తమకు
అన్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్వేలు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. వైసీపీపై నిత్యం పోరాటం చేసిన తనకు కాకుండా మరొకరికి ఎలా టికెట్ ఇస్తారని ప్రశ్నించారు. తిరుపతి అసెంబ్లీ స్థానం విషయంలో టీడీపీ, జనసేన, బీజేపీ అధిష్టానాలు పునరాలోచించాలని కోరారు. కోరేది ఒకటే, సరే కూటమికి ఇచ్చేసామని చెప్పారు, బాగానే ఉంది. మనం అందరం కూడా మన ఒకే ఒక అభిప్రాయం, మన రాష్ట్రానికి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించబడాలి, అదేవిధంగా రాష్ట్రంలో సుపరిపాలన రావాలని మనం అందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయానికి ఎవరైనా కూడా తలొగ్గి మనం పనిచేసి మన ధ్యేయాన్ని మనము నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అలాగే జనసేన కేటాయిస్తే కూడా మన తిరుపతి నగర తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా అలాగే ఉంది. మరి ఈ రోజున దౌర్భాగ్యం ఏంటంటే తిరుపతి నగర ప్రజలు కానివ్వండి, తిరుపతి నగర తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, అంటే ఈ రోజున వైకాపాలో ఉన్నటువంటి నాయకుల్ని మేము ఏ విధంగా అయితే ఈ 4-5 సంవత్సరాలు మాకు ట్రైనింగ్ ఇచ్చి తిట్టించారో వాళ్ళకి మేము ఈరోజు చేతులు కట్టుకొని పని చేయాల్సి వస్తుంది. అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా? ఎవరికైనా ఒప్పుతుందా? మరోవైపు చిత్తూరు ఎంపీ టికెట్ ఆశించిన టీడీపీ సీనియర్ నేత పీటర్ సైతం అధిష్టానంపై అసంతృప్తిని వెళ్లగక్కారు. డబ్బున్న వాళ్లే పార్టీలో ఉండాలా అని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో తన అనుచరులున్నారని, వారందరి మద్దతుతో ఎంపీగా గెలుస్తారని అన్నారు. చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి విషయమై మరోసారి ఆలోచించాలని అధిష్టానాన్ని కోరారు. నేను చాలా వరకు సపోర్ట్ ఇచ్చాను. ఈ సపోర్ట్ మేరకు ఎన్నో పదవులు కూడా ఆశించాను. ఎమ్మెల్యేలు అడిగాను, వేపజేరి ఉండేటప్పుడు లాస్ట్ టైం ఎంపీ అడిగాను. ఏదో నా దురదృష్టం, పార్టీ అధిష్టానం ఎవరికో ఒకరికి కేటాయించింది. లాస్ట్ టైం కూడా నేను పకడ్బందీగా పార్టీ కోసం నేను చాలా వరకు కష్టపడి పనిచేశాను. ఎమ్మెల్యేలు కానీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, అన్ని విధాల అన్ని ఎలక్షన్స్కి, అన్ని పోరాటాలకి, అన్ని విషయంలో నేను పార్టీలో ముందుకు సాగి ఈ పార్టీని డెవలప్ చేశాను. నేను ఈ తూరి కంపల్సరిగా మాలాంటి వాళ్ళకి మీరు టికెట్ ఇవ్వాలి, మాలాంటి వాళ్ళని మీరు డెవలప్ చేయాలి, మాలాంటి వాళ్ళకి మీరు ఎంపీ టికెట్ ఇస్తే ఈ తమిళన్స్ అంతా కూడా, తమిళ్ అర్జన్స్ అంతా కూడా ఈ పార్టీకి ఇంకా బలం కురుస్తారు. ఈ పార్టీకి నేను చాలా వరకు సపోర్ట్ ఇచ్చాను. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ అంశంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ టికెట్పై జనసేన నేత పోతిన వెంకట మహేష్ ఆశలు పెట్టుకున్నారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా పశ్చిమ నియోజకవర్గం టికెట్ ఎవరికి వెళుతుంది అనేది ఉత్కంఠ కొనసాగుతోంది. విజయవాడ వెస్ట్ టికెట్ కోసం టీడీపీ నుంచి జలీల్ ఖాన్, బుద్ధ వెంకన్న రేసులో ఉన్నట్లు సమాచారం. అయితే విజయవాడ వెస్ట్ టికెట్ తనకే అంటూ పోతిన మహేష్ బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటును కేటాయించాలంటూ జనసేన నేత పోతిన మహేష్ నిరాహార దీక్ష చేపట్టారు. పశ్చిమ నియోజకవర్గంలో తాను లోకల్ అని స్పష్టం చేశారు. కూటమిలో భాగంగా తనకే సీటు కేటాయించడం న్యాయమని అన్నారు. గత 5 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేశాం. తనతో పాటు పశ్చిమ నియోజకవర్గం ప్రజలు కష్టపడ్డారని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో అణువణువు తనకు తెలుసన్న పోతిన మహేష్ జనసేన పార్టీ తప్ప ఎవరికి సీటు ఇచ్చినా వైసీపీతో పోటీ పడలేరని తేల్చి చెప్పారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కలలు కలలయ్యాయి. బీజేపీ నుంచి టికెట్ ఇస్తారని ఆశపడ్డ ఆయనకు నిరాశ మిగిలింది. కమలం దండుతో కలిసి జగన్పై ఎన్నికల పోరుకు దిగుదామనుకున్న ఆయన ఆశలపై నీళ్లు చల్లారు కమలనాథులు. మరి ఇలాంటి పరిణామాల మధ్య రఘురామ వ్యూహం ఏంటి? టికెట్ కోసం పార్టీ మారతారా? పార్టీ మారిన ఎంపీ సీటు ఖాయమేనా? తాను ఆశిస్తున్నట్లు అవకాశం వస్తే ఏ ఇలాఖాలో పోటీకి సై అంటారు అన్నది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. బీజేపీ నుంచి టికెట్ వస్తుందని ఆశపడ్డ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు నిరాశ ఎదురైంది. నరసాపురం ఎంపీ స్థానాన్ని ఆయనకు కాకుండా భూపతిరాజు శ్రీనివాసవర్మకు ఇచ్చింది బీజేపీ. అయితే జగన్ పై తిరుగుబావుట ఎగురవేసిన నాటి నుంచి వైసీపీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు రఘురామ. ఇక పార్లమెంట్ ఎన్నికల వేళ కూడా ఆయన జగన్ పై నిప్పులు చెరిగారు. తనకు టికెట్ రాకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు. వైసీపీ సర్కార్ అవినీతిపై ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై మొదటి నుంచి నిలదీస్తున్నందుకే తనకు టికెట్ రాకుండా చేశారని విరుచుకుపడ్డారు. బీజేపీ నుంచి టికెట్ దక్కకపోయినా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని జగన్ పై ఎన్నికల పోరుకు కాలు దువ్వుతున్నారు రఘురామ. రాజకీయాల్లోనే ఉండి జగన్ కు తగిన గుణపడం చెప్తానంటున్నారు. అయితే ప్రజాక్షేత్రంలో ఉంటానని చెప్తున్న రఘురామ ఏ పార్టీ గుడికి చేరుతారు?
చేరినా ఆయనకు టికెట్ ఇస్తారా? ఇస్తే ఎలా ఇలాకా నుంచి జగన్పై యుద్ధానికి సిద్ధమవుతారన్న అంశం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎంపీ రఘురామకృష్ణకు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన టీడీపీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన త్వరలోనే చంద్రబాబును కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ రెబల్ ఎంపీగా జగన్పై పోరాటం చేసిన రఘురామను విజయనగరం నుంచి బరిలో దింపే అంశంపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయనగరం నుంచి వైసీపీ తరఫున బెలాన్ చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. క్షత్రియ సామాజిక ఓటర్లు విజయనగరం పరిధిలో ఉండడంతో రఘురామరాజుకు టీడీపీ నుంచి విజయనగరం సీట్ ఇస్తారని ప్రచారం సాగుతోంది. తొలుత విజయనగరం నుంచి ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పేరు పరిశీలనలో ఉంది. ఆయన సొంత నియోజకవర్గ ఎచ్చెర్ల అసెంబ్లీ బీజేపీకి కేటాయించింది. దీంతో కళా వెంకట్రావు పార్లమెంట్ పోటీ చేయాలని ఇప్పటికే చంద్రబాబు సూచించారు. కానీ కళా వెంకట్రావు అందుకు సిద్ధంగా లేరు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తెకు విజయనగరం అసెంబ్లీ సీటు ప్రకటించారు. అశోక్ గజపతిరాజు ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. ఈ సమయంలో రఘురామరాజును విజయనగరం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే యోచనలో ఉన్నారట చంద్రబాబు. రఘురామకు బీజేపీ సీట్ నిరాకరించిన నేపథ్యంలో ఆయనకు అవకాశం కల్పిస్తే నేతలు ఎలా స్పందిస్తారనేది కీలక అంశంగా మారింది. ఈ క్రమంలోనే బీజేపీ నేతలతో చర్చించిన తర్వాతనే చంద్రబాబు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. రఘురామ పార్టీలో చేరలేదని, పార్టీ నేతలను కాదని రఘురామకు ఇవ్వడం సరికాదని పార్టీ నేతలే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ముందుగా టీడీపీలో చేర్చుకుని విజయనగరం సీటు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారట ఆ పార్టీ అధినేత. నేడో రేపో విజయనగరం సీటుపై చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో ప్రచారం జరుగుతున్నట్లు రఘురామకృష్ణంరాజును విజయనగరంలో టీడీపీ పోటీకి దించుతుందా? పచ్చ సైన్యంతో రఘురామ జత కడతారా? లేదంటే ఎన్నికలకు దూరంగా ఉంటారా? ఆయన రాజకీయ భవితవ్యం ఎలా ఉండనుంది అనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. బీజేపీ నుంచి టికెట్ ఏపీలో అరాచక పాలనకు స్వస్తి పలికేందుకే చంద్రబాబు ప్రజాగళం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఈ నెల 27న చంద్రబాబు చేపట్టనున్న ప్రజాగళం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పలమనేరులో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. జగన్ పాలనలో అందరి మనోభావాలు దెబ్బతీసేలా పాలన సాగిందని, రాబోయే ఎన్నికల్లో జగన్కు ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని కోరారు. కరెక్ట్గా 9:30 గంటలకు చంద్రబాబు నాయుడు గారు జబిలీ స్ట్రీట్ నుంచి ప్రజాగళం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి మొదలు పెట్టబోతున్నారు. కాబట్టి ఆ రోజు మొత్తం కూడా అందరూ వచ్చి విజయవంతం చేయమని చెప్పి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నారు. 27వ తేదీ అనగా బుధవారం పొద్దున 9:30 గంటలకు జబిలీ స్ట్రీట్లో టువార్డ్స్ వివి మహల్ సైడు నార్త్ ఫేసింగ్లో నుంచి ఆయన మాట్లాడబోతున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా దాదాపుగా కూడా పూర్తి చేసాం. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుతున్నాం. పొద్దున కరెక్ట్గా 9:30 గంటలకు చంద్రబాబు నాయుడు గారు జబిలీ స్ట్రీట్ నుంచి ప్రజాగళం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయడం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వల్ల కాదని ప్రకాశం జిల్లా సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు. ఏపీలో రాబోయే తరాలకు జగన్ దిక్సూచిగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే చంద్రబాబు కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నారని మేరుగ ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా క్రిస్టియన్ పాలెంలో మేరుగ నాగార్జున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాలంటీర్స్ మధ్యాహ్నం ఇళ్లకెళ్ళి గొడవలు చేస్తారని, వాళ్ళని ఉగ్రవాదులని, వాళ్ళు బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ప్రకారం నడుస్తూ ఉన్నారని ఏది పడితే అది మాట్లాడేసి చివరికి వాళ్ళని దొంగల్లాగా చిత్రీకరిస్తే, ఈరోజు వాళ్ళు చాలా గొప్ప ఆలోచనతో కరోనా వస్తే ప్రపంచం గడగడలాడిపోతే, సంపన్న దేశాలు విలవలాడిపోతే ఎక్కడా మొక్కువని దీక్షతో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినట్టు ప్రతి కుటుంబానికి వాలంటీర్ చేసిన సహాయాన్ని మర్చిపోలేము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పట్టుకొని తేలిగ్గా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఎంత మ్యాగ్నానిమిటీగా పనిచేస్తూ ఉన్నారు. అందుకనే వాలంటీర్ వ్యవస్థ అనేది నభూతో నభూష్ అనేది గొప్ప సేవా తత్వంతో చేసే సిస్టమ్. దాన్ని తట్టుకోలేక దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరుతుంది. రాబోయే రోజుల్లో వీళ్ళందరి యొక్క సహాయం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని ఆకృతితో దాంతో చంద్రబాబు మాట్లాడటమే తప్ప వాలంటరీ వ్యవస్థకు చంద్రబాబు ఈ రోజైనా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలా. వాలంటీర్స్ మధ్యాహ్నం ఇళ్ళకెళ్ళి గొడవలు
వ్యవసాయానికి సరిగ్గా నీళ్లు ఇవ్వక సరిపడ కరెంటు సరఫరా చేయకపోవడంతో 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. 3 నెలల కాంగ్రెస్ పాలన చూస్తే ప్రజా సంక్షేమంపై పట్టింపు లేదని అర్థమవుతోందన్న హరీష్ రావు ప్రజల దృష్టి మళ్లించడానికి చిల్లర ప్రయత్నాలపై దృష్టి సారించారన్నారు. రేవంత్ తెరవాల్సింది పార్టీ గేట్లు కాదన్న హరీష్ రావు ప్రాజెక్టుల గేట్లు తెరిచి సాగునీరు అందించాలన్నారు. దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినట్టుగా మా పార్టీకి ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. 20 లక్షల ఎకరాల్లో పంట ఎండుతా ఉంటే ఇప్పటికీ కాంగ్రెస్ వచ్చిన ఈ 100 రోజుల్లో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పరిస్థితి ఏమో ఇంత గంభీరంగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అసలు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఈ మంత్రులకు టైం దొరకలేదు. క్షేత్రస్థాయిలో వెళ్లి పరిస్థితిని అంచనా వేయడానికి గాని, రైతుల్ని ఓదార్చడానికి గాని, రైతులకు భరోసా కల్పించడానికి గాని ఈ ప్రభుత్వానికి అసలు టైం దొరకలేదు. ఇతర పార్టీల మీద, చేరికల మీద వీళ్ళకి దృష్టి పెడతా ఉన్నారు తప్ప, కానీ వీళ్ళు ఈ రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని పరిస్థితి ఇంత ఆందోళనగా ఉంటే కనీసం అసలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఒక అధికారుల బృందాన్నైనా పంపించిందా? ఒక రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్లకో, ఆర్డీఓలకో, వ్యవసాయ శాఖ అధికారులకో రాష్ట్ర స్థాయి నుంచి అధికారుల బృందాన్ని పంపించి పరిస్థితిని సమీక్షించడం గాని, రైతులకు ఒక భరోసా కల్పించడం గాని ఈ ప్రభుత్వం చేయడం లేదు. రాష్ట్రంలో దాదాపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ పావులు కలుపుతూ ఉంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలో విజయం సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్న ఈ ఎన్నికల్లో తమ స్థానాన్ని కాపాడుకునేందుకు గులాబీ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. పలువురు ప్రజాప్రతినిధులను ఇప్పటికే గోవాకు తరలించింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నాగర్ కర్నూలు అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నాయకులు మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అలా వెంకటేశ్వర రెడ్డి గోవాకు చేరారు. వీరితో పాటు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జైపాల్ యాదవ్, అంజయ్ యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి తదితరులను గోవాకు తరలించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన ఆఫీసర్లే టార్గెట్గా కూపీలాగుతోంది రేవంత్ సర్కార్. ఇప్పటికే ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్ రావు టీం పలువురు వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసి వారిని బెదిరించి బీఆర్ఎస్ కోసం ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేయించినట్టు తెలుస్తోంది. దీంతో ఎవరి మెడకు ఎప్పుడు ఉచ్చు బిగుస్తుందోనన్న టెన్షన్లో పడ్డారట గత బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో డొంక కదులుతోంది. రోజుకో విషయం వెలుగు చూస్తోంది. ప్రణీత్ రావు ద్వారా ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్న కీలక వ్యక్తుల వివరాలను రాబడుతున్నారు అధికారులు. ఇందులో భాగంగానే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు ప్రధాన సూత్రధారి భాగోతం బట్టబయలైంది. ఈ వ్యవహారంలో A1 నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు ఓ ఉన్నతాధికారికి టచ్లోకి వచ్చాడు. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వచ్చానని, జూన్ లేదా జూలైలో తిరిగి హైదరాబాద్కు వస్తానని ఫోన్లో సంభాషణ జరిపారు. ఈ సందర్భంగా మా ఇళ్లలో ఎందుకు సోదాలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఎంతైనా మనం పోలీసులం ఒకటి. ఇప్పుడు ప్రభుత్వం చెబితే మీరెలా చేస్తున్నారో గత ప్రభుత్వంలో మేం కూడా అలాగే చేశామని చెప్పుకొచ్చారట ప్రభాకర్ రావు. అయితే ప్రభాకర్ రావు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఉన్నతాధికారి స్పందించకుండా మీరేదైనా చెప్పదలుచుకుంటే అధికారిక మెయిల్కు సమాధానం రాసి పంపాలని సూచించారట. దీంతో ప్రభాకర్ రావు సమాధానం చెప్పుకుంటానే ఫోన్ పెట్టేసినట్లు తెలుస్తోంది. ఫోన్
ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు కీలక సూత్రధారులని దర్యాప్తులో తేలింది. ఆనాటి ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచింది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డిపై నిఘా వేయాలని ప్రభాకర్ రావు ఆదేశించడంతో ఎస్సీబీ డీఎస్పీ ప్రణీత్ రావు రంగంలోకి దిగారు. రేవంత్ ఇంటి సమీపంలోనే ప్రణీత్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. రేవంత్ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ పరిణామాలపై ఆరా తీశారు. ఈ మొత్తం వ్యవహారంలో తిరుపతన్న, భుజంగరావు కీలకంగా వ్యవహరించారు. తిరుపతన్న ఆ డేటాను ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావుకు పంపించారు. అయితే ప్రభుత్వం మారుతుందన్న సంకేతాలు రావడంతో మొత్తం హార్డ్ డిస్క్లు సేకరించిన సమాచారాన్ని ధ్వంసం చేయాలని ప్రణీత్ కు ప్రభాకరే సూచించారట. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడడం, ప్రణీత్ రావుపై సస్పెన్షన్ వేటు పడ్డంతో అప్రమత్తమైన ప్రభాకర్ రావు ఫ్యామిలీ ట్రిప్ పేరిట చెన్నైకి చేరి అటు నుంచటే అమెరికాకు చెక్కేశాడు. ఇక ప్రభాకర్ రావు నేతృత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందని ప్రణీత్ రావు వాంగ్మూలం ఇవ్వడంతో అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో కేవలం విపక్ష నేతల ఫోన్లే కాదు, వ్యాపారులు, ప్రముఖుల ఫోన్లు సైతం ట్యాపింగ్ జరిగింది. ఈ జాబితాలో 36 మంది ప్రముఖ రియల్ ఎస్టేట్ బిల్డర్లు, ప్రముఖ జ్యువెలరీ వ్యాపారులతో పాటు హవాలా వ్యక్తులు సైతం ఉన్నారు. ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావులు వాళ్ల ఫోన్లను ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి భారీగా డబ్బు గుంచినట్టు దర్యాప్తులో నిర్ధారణైంది. ట్యాపింగ్ కేసులో భాగంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుపై కూడా ఫోకస్ పెట్టారు అధికారులు. ఈ ఘటనలో ఫోన్ సంభాషణలు ఎలా రికార్డ్ అయ్యాయి, ఎవరు చేయమన్నారు, అందులో ఉన్న పోలీస్ అధికారులు ఎవరన్న దానిపై కూడా కూపీ లాగుతున్నట్టు తెలుస్తోంది. దర్యాప్తు ప్రారంభం కాకుండానే ఆనాటి సీఎం కేసీఆర్ కు ఆడియో, వీడియో ఆధారాలు ఇచ్చింది ఎవరనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ప్రణీత్ రావు దర్యాప్తు ఆధారంగా రాబోయే రోజుల్లో మరికొందరు అధికారులపై కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ట్యాపింగ్ వ్యవహారం ఇంకా ఎంతమంది మెడకు చిక్కుకుంటుందోనని టెన్షన్లో పడ్డారట అధికారులు. మాజీ మంత్రి కళ్యాణరాజ్య ప్రగతిపక్ష పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో చేరారు. బెంగళూరులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, సీనియర్ నేత యడియూరప్ప సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి అరుణలక్ష్మి కూడా బీజేపీ గూటికి చేరారు. తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. బీజేపీలో చేరికతో సొంత గూటికి వచ్చినట్లుందని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రధాని మూడోసారి అధికారంలో నిలబెట్టేందుకు బీజేపీ కార్యకర్తగా పనిచేస్తానని చెప్పారు. తనకు ఎలాంటి పదవులు వద్దని అన్నారు. మరోవైపు గాలి జనార్దన్ రెడ్డి చేరికను యడియూరప్ప స్వాగతించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కర్ణాటకలోని 28 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన తన స్నేహితుడు శ్రీరాములుకు మద్దతుగా గాలి జనార్దన్ రెడ్డి ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల 6వ జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. 5 అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది. రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులను వెల్లడించింది. ఈ జాబితాలో రాజస్థాన్కు 4, తమిళనాడుకు 1 ప్రకటించారు. రాజస్థాన్లోని అజ్మీర్ స్థానం నుంచి రామచంద్ర చౌదరి, రాజ్ సుమంద్ నుంచి సుదర్శన్ రావత్, భిల్వారా నుంచి డాక్టర్ దామోదర్ గుర్జర్, కోట నుంచి ప్రహ్లాద్ గుంజాల్లు బరిలో నిలిచారు. వీరితో పాటు తమిళనాడులోని తిరునల్వేలి లోక్సభ స్థానం నుంచి న్యాయవాది సి రాబర్ట్ బ్రూస్కు టికెట్ ఇచ్చారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర. అది హెడ్లైన్స్ ఉన్నాయి, పెట్టి కెమెరా ఆపద్ది పెట్టు.
నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 3 పార్టీల ఎజెండా ఒక్కటే, రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యమన్న బాబు. కూటమిలో గుబులు పుట్టిస్తోన్న అసంతృప్తులు. తిరుపతిలో సుగుణమ్మ, విజయవాడ పశ్చిమలో పోతిన అసమ్మతి రాగం. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కోసం గులాబీ పార్టీ పట్టు. గోవాలో క్యాంపు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్. ప్రకంపనలు సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసు. బీఆర్ఎస్ కోసం పనిచేసిన పోలీసు అధికారులు. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల 6వ జాబితా విడుదల. రాజస్థాన్లో 4, తమిళనాడులో 1 స్థానానికి అభ్యర్థులు ఖరారు. ఐపీఎల్ ఫైనల్ షెడ్యూల్ విడుదల. హైదరాబాద్లో 7 మ్యాచ్లు.